తల్లి ఒక చంద్రముఖి, పిల్లేమో యుక్తాముఖి. తల్లి మేకప్ వేస్తే మనిషిలా ఉంటుంది, పిల్ల మేకప్ తీసినా వేసినా ఒకేలా ఉంటుంది. అత్తయ్య గారు, నన్ను నా కూతుర్ని అవమానిస్తే ఫైన్ వేయాల్సి వస్తుంది, జాగ్రత్త. ఫైనా? ఫైన్. నా కూతురు గీతలా నటించాలంటే గంటకి 10,000 ఇవ్వాలి. గంట? బడి గంటకా గుడి గంటకా? అయినా ఫైన్ నీకిమ్మనాలి గాని గంటలకి వంటలకి ఇమ్మంటావేంటే? అయ్యో, ఏంటి కామెడీనా? గంటకి 10,000 ఇవ్వకపోతే వేసిన గెటప్ తీయించేస్తాను. ఇది గీత కాదు, నా కూతురు పండు అని చెప్పేస్తాను. అయ్యో, ఒసే అంత దూరం ఎందుకు లేవి? బుద్ధి తక్కువై నీతో పెట్టుకున్నాను. నువ్వు అడిగిన 10,000 నేను ఇస్తాను. సూపర్. గీత, గీత, గీత. సీత గొంతులా ఉంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది? నాకేం తెలుసక్క. గీత, గీత. ఏంటిలా వచ్చావు? గీతతో మాట్లాడనీకి. గీత లేదు. గట్లనా? సరే, మళ్ళీ కలుస్తా. ఏంది? నేను చెప్పినట్టు చేసావంటే గంటకి 1 రూపాయి చొప్పునిస్తా. నేను చెప్పినట్టు చెయ్యి, గంటకి 10 రూపాయలు ఇస్తా. సర్లే, గంటకి 100 చొప్పునిస్తాను. గంటకి 100నే? చెప్పు చెప్పు, ఏం చేయాలి? మా గీతలాగా నువ్వు నటించాలి. గీత లెక్క నటించన్నా? ఎందుకు, గీతనే ఉన్నది కదా. అదంతా నీకు అనవసరం. మా ఇంటికి రాజశేఖర్ అని ఒక ఆయన వస్తాడు, ఆయన నీకు తాతయ్య అవుతాడు. ఏంది, నాకు తాత అవుతాడా? అయ్యో, నీకంటే నీకు కదే, గీతకు తాతయ్య అవుతాడు. ఓ గట్లనా? ఆయనకు అనుమానం రాకుండా నువ్వే గీతవి అని ఒప్పించాలి. అలా చేస్తే గంటకి 100 చొప్పున ఇస్తాను. నేను రెడీ. ఆయన గురించి జర డీటెయిల్స్ చెప్పు. అదే విషయం. అలా నమ్మించావంటే నువ్వే గీతవని నమ్ముతారు. గట్లనా? అయితే నేను ఏంటండి ఏంటండి అన్యాయం? నా కూతుర్ని నటించమని మళ్ళీ దీని లైన్లో దించారేంటి? ఒసేయ్, కుక్క కాటికి పాద పూజంట చెయ్యవే. నేను ముందు చెప్పినా కదా, ఈ పూజలు గిజలు మనతో కావని నేను చెయ్య. ఓసే చెయ్యకపోతే ఆయనకు మనం దొరికిపోతామే, మనల్ని చంపిస్తాడే. గట్లయితే 500. ఎందుకే? నిన్ను గీ గండెళ్ళకెళ్ళి కాపానికి. అయ్యో, సరే ఇస్తాను, నువ్వు వెళ్ళి చెయ్యవే. ఇప్పుడు చూడు, గీ శ్వేత గా మేకప్ దాన్ని ఎట్లా ఆడుకుంటుందో. ఏంటి ఆ పాదపూజ చేతన్నారు లేదా? అనసూయ, పాప పాదపూజ కూడా చేస్తుందని నువ్వు కూడా చెప్పినట్టు గుర్తు. చేస్తుంది రాజశేఖర్ గారు. అమ్మ గీత, ఒక్క నిమిషం తాతగారు. అరే, నీ పేరేంద్రా? అక్కన్నా. మీ ఆయన పేరేం పేరు? బద్రి. భద్రా? వీడికి మతు మార్పు ఎక్కువ. ఎక్కడైనా మొగనికి మొగుడుంటాడా? మీ మొగుడు పేరేంటి అంటే మన 10 పేరు చెప్పింది. ఒక్క నిమిషం తాతయ్య. ఒరే, మీ బాబాయ్ పేరేం పేరు? రాజశేఖర్ గారు. చూసావా తాత, నీ పేరు కూడా చెప్పాడు. నువ్వెవరో నాకు తెలుసు. మర్యాదగా నేను గీత అని చెప్పాలి, లేకుంటే నీతో బట్టలు ఇప్పించి నీ వేషం బయట పెడతా. పోవే, ఈరోజు నిన్ను మా పిస్నారత్ని ఇరికిస్తా చూడు. అయితే వినమన్నమాట. ఏమ్రా, నీకు దెబ్బ తాకిందన్నావుగా వీపు మీద?
ఏది చొక్కా విప్పి చూపించు. ఏయ్ చొక్కా ఇప్పలా రేయ్, నువ్వే కదా దెబ్బ అన్నా, విప్పి చూపించా. బాబాయ్ నాకు సిగ్గు. ఆ? మొగనికి సిగ్గేంద్రబాయ్. అది నాకు దెబ్బ తగ్గిపోయింది. నాకు దెబ్బ తగ్గిపోయింది. తగ్గిపోయింది. చూసినవా, నాతో పెట్టుకుంటే గిట్లానే ఉంటది. అమ్మో, ఇద్దరూ కలిసి ఏం విరిగించారే. ఇప్పుడు ఇదే గీతను ఒప్పుకోకపోతే నేను దొరికిపోతా. అరే అసలు నువ్వు ఎందుకు వచ్చినారా? అది అవును, ఎందుకు వచ్చాను? మా తాతకి పాలతోని పాత పూజ చేయనీకి వచ్చినావు. పాద పూజ నేనా? ఏం లేదు తాత, నువ్వు మస్తు గుళ్ళు గోపురాలు తిరిగొచ్చావు కదా, ఆ గుళ్ళన్నీ వీడు తిరగలేడంట. అందుకే మీ కాళ్ళు పాలతో కడిగితే ఆ గుళ్ళన్నీ తిరిగినంత పుణ్యం వస్తుందని నేనే చెప్పా. ఓహో, ఏయ్ మేకప్ అది, పాద పూజ చేస్తావా, బట్టలు విప్పించమంటావా? అయ్యో వద్దు, పాద పూజ చేస్తా. గది రా ఛీ. మా తాత కాళ్ళు కడిగి నీ జన్మ ధన్యం చేసుకో. కడుగుతారు. అవునయ్యా, ఒక్కసారి మీ పాదాలు ఇస్తే కడుగుతారు. అవునండి, ఒకసారి కడిగితే వాడి మతిమరుపు తగ్గిపోతుంది. మీలాంటి వాళ్ళ పాదాలు కడిగి ఆ పాలు తలపై చల్లుకుంటే వాడు మారతాడండి. అవునవునవును. ఒక్కసారి ఇదిగా 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 ఇటీయండి. పెట్టండి అయ్యా, పెట్టండి. నేను తీస్తానుగా పైకి. పోయమ్మా పోయి. తలపై చల్లుకో. అలాగే అలాగే చల్లుకుంటారు. దీర్ఘాయుష్మాన్ భవ, మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. అయ్యా, పాలకి మరి డబ్బులు ఇస్తే పాలకి డబ్బులు ఇస్తే పాద పూజ చేసిన పుణ్యం అంతా పోతుందిరా. రాజశేఖర్ గారు ఏదో బతుకు, అసలుకి ఎసురు వచ్చేసింది. అమ్మో, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. జాగ్రత్త. సరే గీత, అమ్మ గీత. అలా కాదురా రాజశేఖర్ గారు, రాజశేఖర్ గారు. గీత నమస్కారం రాజశేఖర్ గారు. నమస్తే. ఎవరు మీరు? మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే. నేను మీకు ఎలా తెలుసు? ఇదిగో వీరు మీరు వస్తున్నారని చెప్పారు. నేనా? అసలు ఎవరు మీరు? అదేంటండి, ప్రముఖ నాట్యాచారి ఈ బిళ్ళహరినే మర్చిపోయారా? నీ బొందరా బొంద, అది బిల్లహరి కాదు, బిల్లహరి. రెండిటికి పెద్ద తేడా ఏంటో. నీకు నాకున్న తేడా అన్నట్టు మర్చిపోయాను. ఈయన సంగీత సామ్రాట్ తిక్కదిమి. తిక్కదిమి శంకర్ కాదు, తక్కదిమి శంకర్. మేము గీతకి సంగీతం డాన్స్ నేర్పిస్తాం. ఓహో, అనసూయ, పాపకి సంగీతం డాన్స్ నేర్పిస్తున్నావు అనమాట. ఇంకా ఏమేమి నేర్పిస్తున్నావో చెప్పు. అన్నిటికీ కలిపి ఒకేసారి చెక్ రాసిస్తాను. చాలానే నేర్పిస్తున్నానండి. సంగీతం నేర్పిస్తున్నాను, డాన్స్ నేర్పిస్తున్నాను, యోగా నేర్పిస్తున్నాను, జిమ్నాస్టిక్స్ నేర్పిస్తున్నాను, మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తున్నాను. డబ్బులు తక్కువైనా అడ్జస్ట్ చేసుకుంటున్నానండి. అలాగే గురువు గారు, చెప్పండి. బిలహరితో బీజం వేసి మోహనంలో మునిగి తేలి కీరవాణితో కదం తొక్కి ఆనంద భైరవిలా ఆలపించి